హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి అద్భుతమైనటువంటి మార్కులతో ర్యాంకులతో ఉద్యోగాలు సాధించబోతున్నటువంటి అభ్యర్థుల్లో చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించబోతున్నారు అనే విషయం తెలిసిందే. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది 2 లేదా 3 ఉద్యోగాలు సాధిస్తున్నారు, సో అలాంటి వాళ్ళ వల్ల అంటే వాళ్ళు ఒకటే ఉద్యోగం జాయిన్ అవ్వడం వల్ల ఎన్ని ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి డేటా మనకు ఒక అనాలిసిస్ కోసం ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ సర్వేకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా మంది వాళ్ళ యొక్క డేటా నమోదు చేయలేదు. అయినప్పటికీ మనకు వచ్చినటువంటి రెస్పాన్సెస్ తోన అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి మొత్తం రెస్పాన్సెస్ లో ఎంతమంది మల్టిపుల్ జాబ్స్ సాధించబోతున్నారు, అందులో ఎంతమంది గ్రూప్ 2 లేదా గ్రూప్ 3ని ముఖ్యంగా గ్రూప్ 3ని వదిలేసుకుంటున్నారు, ఎంతమంది ఇంకా డిసైడ్ అవ్వలేదు, సో ఎంతమంది ఖచ్చితంగా గ్రూప్ 3 జాయిన్ అవ్వబోతున్నారు, ఎన్ని పోస్టులు బ్యాక్లాగ్ పడే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి అనేక రకాల ఇన్ఫర్మేషన్ తోన అనాలిసిస్ తోన ఈ వీడియో ఉంటుంది. సో సర్వే మనం నిర్వహించినటువంటి సర్వే ఆధారంగానే ఈ వీడియో ఉంటుంది కాబట్టి మొత్తం వీడియోని చూడండి, అప్పుడే మన అనాలిసిస్ అర్థమవుతుంది. ఇదంతా కూడా మీరు అంటే ఎవరైతే పోల్లో పార్టిసిపేట్ చేశారో, పోల్ అనే కంటే సర్వేలో పార్టిసిపేట్ చేశారో మీరు ఇచ్చిన డేటా ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. సో ఈ సర్వేను సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి, అదేవిధంగా కొంతమంది కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది అడ్మిన్స్. సో ఇలాంటి అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ చెప్తూ ఇక మన టాపిక్ ని మనం స్టార్ట్ చేద్దాము. అయితే ఈ సర్వేకి సంబంధించినటువంటి మళ్ళీ పీడిఎఫ్ కానీ లేదంటే ఎక్సెల్ షీట్ కానీ, సో ఈ ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఆ డేటా కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ని కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్. అక్కడ ఈ డేటా అంతా కూడా పెట్టడం జరుగుతుంది. ఇక ముందు అయితే ఇప్పుడు వీడియోలో మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ కూడా ఉంది. యాప్ లో గ్రామ పాలనాధికారికి సంబంధించిన కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ సంబంధించినటువంటి కోర్సు రన్ అవుతుంది. సో ఇతర అనేక రకాల కోర్సెస్ పైన కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అంటే యాప్ లో మీరు కోర్సెస్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, ఇక మనం అసలైన టాపిక్ లకు వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ సర్వే వచ్చేసి 13-14 రకాల అంశాలతోన ప్రశ్నలతోన మీకైతే నిర్వహించడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ తెలుసు. అయితే ఇక్కడ ఈ రోజుతోన అంటే ఇక్కడితోన అంటే యాక్చువల్ గా సర్వేను నేను ఇంకా డియాక్టివేట్ చేయలేదు, యాక్టివేటే ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మీకు స్క్రీన్ పైన. అయినప్పటికీ ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్సెస్ చూసినట్లయితే 264 264 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. 264 మెంబర్స్ వాళ్ళ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది. అందులో ఒక 5-6 మెంబర్స్ అయితే అంటే అవి ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ అంటే మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ నేమ్తో ఆ సమాచారం అంతా కూడా చాలా కామెడీగా నమ్మశక్యం లేకుండా నమోదు చేయడం అయితే జరిగింది. ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతుంటాయి, కొంతమంది కావాలని చేస్తుంటారు. వాళ్ళని పక్కన పెడితే 258 మెంబర్స్ అయితే జెన్యున్ గా ఇచ్చినట్లయితే అనిపించింది. అదంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో రెస్పాన్సెస్ అయితే టోటల్ ఇప్పటి వరకు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం కల్లా 264. అవుట్ ఆఫ్ 264 258 వ్యాలిడ్ గా తీసుకున్నా. సో రిమైనింగ్ 6 అయితే వాళ్ళను ఇన్వాలిడ్ రెస్పాన్సెస్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో మొత్తం రెస్పాన్సెస్ లో వచ్చినటువంటి మొత్తం ఫామ్స్ లో మనకి ఇక్కడ జెండర్ చూసినట్లయితే 219 మెంబర్స్ వచ్చేసి మేల్, అంటే 83% మెంబర్స్ పురుష అభ్యర్థులు అయితే పార్టిసిపేట్ చేశారు. ఇక 43 మెంబర్స్ ఫీమేల్, 43 మంది అంటే 16.3%. ఇక 2 పర్సన్స్ ఇద్దరు అదర్ అనే కేటగిరీ ఎంచుకున్నారు, సో 0.8%. సో ఈ విధంగా మనకు రెస్పాన్స్ అయితే వచ్చాయి. సో అందులో మేల్ డామినేషన్ అయితే ఎక్కువ ఉంది, 83%, అంటే ఆల్మోస్ట్ 4/5 వంతు, అంటే ప్రతి 5 మందిలో 4 పురుష అభ్యర్థులే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది కూడా ఈ డేటాలో మనం కొంత అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కమ్యూనిటీ వైజ్ గా అంటే క్యాస్ట్ వైజ్ గా ఎంతమంది ఇచ్చారు రెస్పాన్సెస్ చూసినట్లయితే ఓసీ కేటగిరీ కింద 20 మంది 20 మెంబర్స్ అవుట్ ఆఫ్ 264లో 20 మంది ఓసీ కింద అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు, 7.6%. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 23 మెంబర్స్ ఇచ్చారు, 8.7%. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కింద 36 మంది 36 మెంబర్స్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 13.6% ఉంది మొత్తం రెస్పాన్సెస్ లో. నెక్స్ట్ బీసీబీ విషయానికి వస్తే అత్యధికంగా వచ్చినట్టు అనిపిస్తుంది. సో 66 మెంబర్స్ అయితే బీసీబీ కింద వాళ్ళ యొక్క డేటా ఇచ్చారు. సో 25%, అంటే ప్రతి 4లో ఒకరు బీసీబీ కింద ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ అతి తక్కువ వచ్చేసి బీసీసీ 3 మాత్రమే. సాధారణంగానే మనకు బీసీసీలో ఉండేటువంటి అభ్యర్థుల సంఖ్య ఇదంతా తక్కువ ఉంటుంది కాబట్టి బీసీసీ నుంచి జస్ట్ 3 మెంబర్స్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో 1.1%. నెక్స్ట్
బీసీడీ కింద సెకండ్ హైయెస్ట్ ఉంది, 60 మంది, 22.7%. ఓకే, నెక్స్ట్ బీసీఈ విషయానికి వస్తే బీసీఈలో మనకు 12 మంది 12 మెంబర్స్ అయితే రెస్పాండ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క డేటా ఇవ్వడం జరిగింది, 4.5%. ఎస్సీ విషయానికి వస్తే 27 మెంబర్స్ అంటే 10.2%. నెక్స్ట్ ఎస్టీ విషయానికి వస్తే 17 మెంబర్స్ 6.4%. ఈ విధంగా మనకు సాధారణంగానే తెలుసు, మీకు అందరికి అవేర్నెస్ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా కాలంగా ఉన్న వాళ్ళకు. సో ఏంటంటే బీసీబీ బీసీడి అనే దాంట్లో అత్యధికంగా పోటీ, అత్యధికంగా అభ్యర్థుల సంఖ్య అయితే కనబడుతుంది. ఆ తర్వాత మనకు ఓసీకి ఉంటుండే, కానీ ఓసీలో ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కొంత బెనిఫిట్ అయ్యింది. ఇక ఇతర వర్గాలలో ఒక మోస్తరు నుంచి తక్కువ వరకు ఉంటుంది. సో అత్యధికంగా బీసీడీ బీసీబీ అయితే కాంపిటీషన్ అయితే ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక మనకు వచ్చినటువంటి రెస్పాన్సెస్ లో స్టేట్కి సంబంధించి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 260 మెంబర్స్ అంటే అవుట్ ఆఫ్ 260 మెంబర్స్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. సో 98.5%. అదర్ దెన్ తెలంగాణలో 4 మెంబర్స్ ఇచ్చారు. 4 మెంబర్స్ లో ఇద్దరు మాత్రమే జెన్యూన్ ఉన్నట్టు అనిపించింది, ఇంకో 2 మెంబర్స్ అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాదనిపించింది. సో మొత్తంగా అయితే 1.5% అదర్ దెన్ తెలంగాణ అంటే మోస్ట్లీ అంటే ఇందులో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. మల్టీ జోన్ వైజ్ గా చూసినట్లయితే మల్టీ జోన్ 1 MZ1 విషయానికి వస్తే 135 మంది, MZ2 మల్టీ జోన్ 2కి వస్తే 126 మెంబర్స్ అయితే రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నారు, కానీ మల్టీ జోన్ 1లో కొంతమంది అంటే ఒక 10 మంది వరకు ఎక్కువగా ఉన్నారు. 51.1% మల్టీ జోన్ 1, 47.7% మల్టీ జోన్ 2 నుంచి ఇవ్వడం జరిగింది. సో అదర్ దెన్ తెలంగాణ ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ అదర్ దెన్ తెలంగాణ అనేది జోన్ అయినా స్టేట్ అయినా మల్టీ జోన్ అయినా సేమ్ నంబర్ ఉండాలి. ఎందుకంటే ఒక అభ్యర్థి మల్టీ జోన్ అంటే తెలంగాణకు సంబంధించకుండా ఏపీ లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి అయితే జోన్ విషయంలో, మల్టీ జోన్ విషయంలో, స్టేట్ విషయంలో అన్నిట్లో కూడా అదర్ దెన్ తెలంగాణ అని పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇందాకనేమో 4 మెంబర్స్ వచ్చారు, ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది, 1.1%. నెక్స్ట్ జోన్ వైజ్ గా చూసుకుంటే జోన్ 1 ఫస్ట్ జోన్ కి సంబంధించి 34 మంది రెస్పాన్స్ ఇచ్చారు, 12.9%. నెక్స్ట్ జోన్ 2 విషయానికి వస్తే 30 మెంబర్స్ 11.4%. జోన్ 3 35 మెంబర్స్ 13.3%. నెక్స్ట్ జోన్ 4 వచ్చేసి 36 మెంబర్స్ 36 మంది 13.6%. నెక్స్ట్ జోన్ 5 విషయానికి వస్తే యాదాద్రి జోన్ ఏదైతే ఉందో అక్కడ 59 మంది ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేశారు. సో 22.3% మెంబర్స్ జోన్ 5 నుంచి ఉన్నారు. ఇక జోన్ 6 విషయానికి వస్తే జోన్ 6 లో మనకు 40 మెంబర్స్ 40 మెంబర్స్ అంటే చార్మినార్ జోన్ లో 15.2% మెంబర్స్ ఈ ఫామ్ లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ జోగులాంబ జోన్ వచ్చేసి 7th జోన్ 7వ జోన్ విషయానికి వస్తే 28 మెంబర్స్ 28 మెంబర్స్ ఫామ్ ఫిల్అప్ చేశారు, 10.6%. ఇక అదర్ దెన్ తెలంగాణ 2 మెంబర్స్. చూడండి, స్టేట్ లోనేమో 4 అన్నారు, మల్టీ జోన్ లో 3 అన్నారు, ఇక్కడేమో అదర్ దెన్ తెలంగాణ 2 మెంబర్స్ అన్నారు. సో అందుకే 4 రెస్పాన్సెస్ లో ఈ అదర్ దెన్ తెలంగాణలో 2 రెస్పాన్సెస్ అయితే నేనైతే కన్సిడర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మార్కుల గురించి అడిగాము, మార్కులు మరియు ర్యాంకులు. సో అవన్నీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. సో వాటన్నిటి నుంచి నేను అనాలిసిస్ చేసి అయితే ఒక డేటా తయారు చేసుకున్నా, అది కూడా చెప్తాను. సో అయితే వీళ్ళలో ఈ 264 మెంబర్స్ లో ఏవైనా ఉద్యోగాలు ఆల్రెడీ సాధించి ఉన్నారా? ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే కాకుండా ఇతర ఉద్యోగాలు వస్తే కూడా గ్రూప్ 3 లాంటి వాటికి వెళ్లకుండా వదిలేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రీసెంట్ గా వచ్చినటువంటి రిక్రూట్ అయినటువంటి అనేక ఉద్యోగాలకు సంబంధించి డేటా అడగడం జరిగింది. సో HWO అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చినటువంటి పర్సన్ ఒకరు ఉన్నారు. DAO అయితే ఇందులో ఎవరు లేరు, 0 అని చెప్పేసి ఉంది. ఇక AE లేదా AWEకి సంబంధించి ఒక పర్సను, JL లేదా PL జూనియర్ లెక్చరర్ లేదా పాలిటెక్నిక్ లెక్చరర్ వచ్చేసి ఒక పర్సను, CDPO లేదా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 0, SI ఆఫ్ పోలీస్ 3 SI ఆఫ్ పోలీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ SI ఆఫ్ పోలీస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 3 వస్తే కనుక వదిలేసుకుంటారు, ఎందుకంటే SI ఆల్రెడీ చేసిన SI ఈజ్ బెటర్ దెన్ గ్రూప్ 3 కాబట్టి. నెక్స్ట్ గ్రూప్ 4 విషయానికి వస్తే అత్యధికంగా ఈసారి ఇంకొక మిరాకిల్ ఏంటంటే గ్రూప్ 4 అభ్యర్థులు అంటే ఆల్రెడీ గతంలో 2018 నోటిఫికేషన్ కావచ్చు, లేదంటే లేటెస్ట్ గా జరిగినటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు. సో గ్రూప్ 4 జాబ్ వచ్చి గ్రూప్ 4 ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది గ్రూప్ 3 లేదా గ్రూప్ 2 క్రాక్ చేశారు. సో కొంతమంది గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు కూడా వచ్చాయి, కొంతమందికి గ్రూప్ 1 కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో
ఇక్కడ గ్రూప్ త్రీ తో పాటు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఉన్నటువంటి గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా భారీగా మళ్ళీ బ్యాక్లాగ్స్ అంటే అవన్నీ ఖాళీ కాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ జంప్ అయిపోతారు. ఇక్కడ మనకు 121 మెంబర్స్ అంటే మన రెస్పాన్సెస్ 260 ఉంటే అందులో ఆల్మోస్ట్ సగం వచ్చేసి ఇక్కడ 121 మెంబర్స్ గ్రూప్ 4 ఉన్నారు. సో మొత్తం రీసెంట్ రిక్రూట్మెంట్ లో 8,000కు పైగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి కదా. వాటిలో చాలా మంది అంటే మనకు 2-3 వేల మంది మళ్ళీ రకరకాల ఉద్యోగాల్లోకి వెళ్ళబోతున్నారు. సో అక్కడ మళ్ళీ ఖాళీ అవ్వబోతున్నాయి. ఓకే, సో ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడితే ఇక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి 5 మంది ఉన్నారు. ఎనీ అదర్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు 33 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇక ఏ ప్రభుత్వ ఉద్యోగం లేకుండా కేవలం గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 వచ్చినటువంటి వాళ్ళు 99 మెంబర్స్. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ లో 99 మంది మాత్రము ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పటికైతే లేదు. ఓకే, అత్యధికంగా మనకు గ్రూప్ 4 ఉద్యోగానికి సంబంధించి 121 మెంబర్స్ ఉండడం అయితే గమనించవచ్చు. ఈ గ్రూప్ 4 కి సంబంధించిన అభ్యర్థులు కూడా ఒకవేళ గ్రూప్ 3 లో వాళ్ళకి నచ్చిన డిపార్ట్మెంట్ రాకపోతే అంటే వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకు జూనియర్ అసిస్టెంట్ ఎక్కడో ఒక దగ్గర వస్తుంది, కానీ ఇప్పుడున్నటువంటి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంటే బెటర్ అనుకుంటే వాళ్ళు కూడా జాయిన్ అవ్వకుండా గ్రూప్ 3 మిగిలిపోయే అవకాశాలు కొన్ని ఉద్యోగాలకు ఉంది. నెక్స్ట్ 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ గా మనము ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ గ్రూప్ 3 జాబ్? మీరు గ్రూప్ 3 జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఇష్టంగా ఉన్నారా, అంటే సిద్ధంగా ఉన్నారా, జాయిన్ అవుతారా అని చెప్పేసి విల్లింగ్నెస్ అడిగితే అందులో 141 మెంబర్స్ ఎస్ జాయిన్ అవుతాము అన్నారు. అంటే గ్రూప్ 3 ఉద్యోగం వస్తే అందులో జాయిన్ అవుతామని చెప్పేసి ఈ రెస్పాన్సెస్ ఇచ్చిన వాళ్ళలో ఉన్నారు. ఇక నో అని చెప్పేసి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 67 మంది నో అని చెప్పేసి అన్నారు. 67 మంది మాకు గ్రూప్ 3 వచ్చినా మేము జాయిన్ అవ్వము అని చెప్పేసి అంటున్నారు. అందులో 50 మంది వరకు ఖచ్చితంగా గ్రూప్ 3 వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎవ్వరు కూడా జాయిన్ అయ్యే అవకాశం అయితే లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గ్రూప్ 2 వస్తుంది లేదంటే గ్రూప్ 1 వస్తుంది. ఇక నాట్ ఎట్ డిసైడెడ్ అని ఉంది కదా, నాట్ డిసైడెడ్ ఎట్ అంటే ఇంకా డిసైడ్ కాని వాళ్ళు, అంటే వీళ్ళకు కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు వస్తున్నాయి. కొంతమందికి ఏమో ఖచ్చితంగా రెండు వస్తాయనే క్లారిటీ ఉంది, ఇంకొంతమందికి ఇంకా క్లారిటీ లేదు. గ్రూప్ 3 వస్తుంది కానీ గ్రూప్ 2 డౌట్ ఉంది, బార్డర్ లో ఉన్నాను అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి వీళ్ళు కూడా 56 మెంబర్స్ ఉన్నారు. ఈ 56 మెంబర్స్ లో కూడా ఒక సగము అంటే 25 నుంచి 30 మెంబర్స్ వరకు గ్రూప్ 2 లోనే జాయిన్ అయిపోతారు. గ్రూప్ 3కి అయితే రాకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ సర్వే హైలైట్స్ అని చెప్పేసి ఇంతసేపు మనం చూసిన డేటాతో పాటు ఇక సర్వేలో వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకులు, మార్కులు, వాళ్ళ యొక్క డేటా ఆధారంగా మొత్తం కాకుండా మీకు మొత్తం డేటా అనేది మీకు షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లో. అయితే ఇక్కడ వీడియోలో చెప్పేది ఏంటంటే అనాలిసిస్. సో ఇక్కడ చూసినట్లయితే సర్వే హైలైట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మెంబర్స్ పార్టిసిపేటెడ్ 264 యాక్చువల్ గా, అందులో 258 అయితే మనం వ్యాలిడ్ గా తీసుకుంటున్నాము. అదే విధంగా ఇందులో మేల్ వచ్చేసి 215, ఫీమేల్ వచ్చేసి 42, అదర్ వచ్చేసి 2 అని చెప్పేసి మనం అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము గ్రూప్ 1 తో పాటు ఈ పాయింట్ చూడండి, పాయింట్ నెంబర్ 3, గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 లేదంటే ఆ రెండు కూడా వచ్చే అభ్యర్థుల సంఖ్య ఎంతమంది ఉందంటే 10 నుంచి 12 మంది. అంటే ఈ మొత్తం 264 మెంబర్స్ లో 3 జాబ్స్ లేదా 2 జాబ్స్ అలాంగ్ విత్ గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 వస్తూనే ఇంకొక జాబు అంటే గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2 కానీ లేదంటే గ్రూప్ 3 కానీ లేదంటే ఆ రెండు కానీ వస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య 10 నుంచి 12 మెంబర్స్ వరకు ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆ స్థాయిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రూప్ 1 లో జాయిన్ అయిపోతారు కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు అనేటివి బ్యాక్లాగ్ గా మిగిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వము అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఆర్డర్ లో గ్రూప్ 1 ముందుగా, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 ఈ విధంగా కనుక భర్తీ చేయకుండా ఉంటే అప్పుడు అలా బ్యాక్లాగ్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలా 10 నుంచి 15 ఉద్యోగాలు ఈ గ్రూప్ 1 టాపర్స్ వల్ల బ్యాక్లాగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 2 తో పాటు అంటే గ్రూప్ 1 విషయం పక్కన పెడితే గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 1 రాకపోయినా లేదా గ్రూప్ 1 రాయకపోయినా గ్రూప్ 2 రాసి గ్రూప్ 2 లో మంచి మార్కులు వచ్చి గ్రూప్ 3 లో కూడా జాబ్ వచ్చేటువంటి అభ్యర్థుల సంఖ్య వచ్చేసి 100+ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే మన సర్వేలో అంటే మొత్తం కాదు, మొత్తం స్టేట్ లో అన్నట్లు నేను జస్ట్ మన సర్వేలో పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ లో నుంచి మాత్రమే ఈ 264 మెంబర్స్ లో 100+ మెంబర్స్ కి గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 3 కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎట్లా అంటే సో మనకు ఖచ్చితంగా జాయిన్ అవ్వము అని చెప్పేసి 67 మెంబర్స్ ఇచ్చారు కదా, నాట్ విల్లింగ్ టు జాయిన్ గ్రూప్ 3 అని చెప్పేసి, అలాంటి వాళ్ళలో ఒక 50 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఎట్ డిసైడెడ్ అని చెప్పేసి అన్నారు కదా, ఇంకా డిసైడ్ కాలేదు అని, వాళ్ళలో నుంచి కూడా ఒక 40 నుంచి 50 మెంబర్స్. సో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా 100+ మెంబర్స్ అయితే
గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 3 వస్తుంది. అందులో వాళ్ళకు గ్రూప్ 3 అనేది జాయిన్ అయ్యే అవకాశం అయితే లేదు. ఓకే. సో ఈ విధంగా గ్రూప్ 3లో జాయిన్ అవ్వని వాళ్ళు ఖచ్చితంగా మేము జాయిన్ అవ్వము అని చెప్తున్న వాళ్ళైతే 45+ మెంబర్స్ అయితే ఉన్నారు. 47, 48 వరకు ఉన్నారు. ఓకే. ఇక గ్రూప్ 3లో జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి ఇంకా డిసైడ్ అవ్వని వాళ్ళు, అంటే నాట్ యెట్ డిసైడెడ్ ఉంది కదా, సో నాట్ డిసైడెడ్ అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు, ఇప్పటికైతే డిసైడ్ కాలేదు, తర్వాత చూస్తాము, తర్వాత ఆలోచిస్తాము అనే వాళ్ళు కూడా 55+ మెంబర్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది మన సర్వే ద్వారా. ఓకే. ఇక ఈ మొత్తం 258 మెంబర్స్ నుంచి బ్యాక్లాగ్ కాకుండా కాపాడగలిగే వేకెన్సీ, అంటే మనము కొంత అవేర్నెస్ కలిగించి, సో ఒకవైపు పబ్లిక్ సర్వీస్ కమిషను, మరోవైపు ఈ టాపర్స్ సహకరిస్తే ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 258 మెంబర్స్ నుంచి 80 నుంచి 100 మందిని మనము, అంటే 100 ఉద్యోగాలను ఇతరులకు అందించవచ్చు అంటే నెక్స్ట్ మెరిట్ లో ఉన్న వాళ్ళకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. అయితే మన సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సంబంధించిన విషయాలు ఇవి. సో సర్వేలో అందరు పార్టిసిపేట్ చేశారంటే లేదు. సర్వేలో పార్టిసిపేట్ చేయకున్నా కూడా మనకు రకరకాల మార్గాల ద్వారా, అంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ ని ఫాలో అయ్యేటువంటి మిత్రులు రకరకాల సోర్సెస్ ద్వారా సేకరించినటువంటి, అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 కామన్ టాపర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ లిస్ట్ కూడా పంపించడం అయితే జరిగింది. నా దగ్గర అయితే అలాంటి డేటా, అంటే వాళ్ళ యొక్క పేరు, మల్టీ జోను ఇవన్నీ తెలియవు, కానీ ర్యాంక్స్ అయితే తెలుసు. గ్రూప్ 2లో ఎంత ర్యాంక్ వచ్చింది, గ్రూప్ 3లో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అని మాత్రం తెలుసు. అలాంటి డేటా నా దగ్గర, నాతో 100+ మెంబర్స్ ఉంది. యాక్చువల్లీ 130, 140 మెంబర్స్ ఉంది. ఆ 140 మెంబర్స్ లో కొంతమంది మన సర్వేలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళని డబుల్ కౌంట్ చేయకుండా ఉంటే, ఇక్కడ మన సర్వేలో పార్టిసిపేట్ చేయకున్నా కూడా 2 ఉద్యోగాలు వస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య 100+ ఉన్నట్లుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. 100+ డేటా అయితే మన దగ్గర ఉంది. అయితే అందులో ఎక్కువ మంది 100 ర్యాంకు, 200 ర్యాంకు బిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ సెకండ్ ర్యాంకు, స్టేట్ టాప్ 10, టాప్ 20, టాప్ 40 అలా ఉన్న వాళ్ళు చాలా మంది మన సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు. అంటే అటు గ్రూప్ 2లో వచ్చింది, ఇటు గ్రూప్ 3లో వచ్చింది. కానీ కొంతమంది మాత్రమే టాపర్స్, అంటే టాప్ 100, టాప్ 200లో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఆ విధంగా 100+ మెంబర్స్ యొక్క సమాచారం అయితే మన దగ్గర, కొంతమంది టాప్ 200, 300, 1000 లోపల ర్యాంక్స్ అయితే, అంటే జాబ్స్ అయితే ఖచ్చితంగా 2 వస్తాయనే వాళ్ళ సంఖ్య, వాళ్ళ యొక్క డేటా అయితే మన దగ్గర ఉంది. సో ఈ విధంగా సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక 100 మంది, అంటే 100 అంటే 264లో 100 మెంబర్స్ 2 జాబ్స్ వచ్చేవాళ్ళు. సర్వేలో పార్టిసిపేట్ చేయకుండా మన దగ్గర డేటా ఉన్నటువంటి ఇంకో 100 మంది, ఇలా 200 మెంబర్స్ గురించి అయితే మనకు తెలుస్తుంది. 200 జాబ్స్ అయితే, అంటే మల్టిపుల్ 2 జాబ్స్ అయితే వస్తున్నాయి గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇక స్టేట్ మొత్తంలో మనకు తెలిసిన డేటా, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం కాకుండా, మన సర్వే, అదేవిధంగా అదర్ దెన్ సర్వే ఈ డేటా కాకుండా అసలు ఇంకా ఇన్ఫర్మేషన్ మన వద్దకు రానటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మొత్తంగా స్టేట్ మొత్తంగా తీసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో 2 కన్నా ఎక్కువ ఉద్యోగాలు, 1 కన్నా ఎక్కువ ఉద్యోగాలు అనొచ్చు. యాక్చువల్ గా 1 కన్నా ఎక్కువ ఉద్యోగాలు, అంటే 2 లేదా 3 ఉద్యోగాలు సాధించే అవకాశం ఉన్న అభ్యర్థుల సంఖ్య ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే సర్వేలో అందరూ పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఎంత ఉంది అని అంటే 400 నుంచి 600. అంటే మొత్తంగా గ్రూప్ 3 విషయానికి వస్తే 400 నుంచి 600 ఉద్యోగాలు అయితే బ్యాక్లాగ్ గా పడే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఆల్రెడీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 వచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి బ్యాక్లాగ్ పడొద్దు అంటే ఏం చేయాలి, ఏం చేస్తే బ్యాక్లాగ్ పడదు అంటే, సో ఇక్కడ మనకు తెలుస్తుంది కదా క్లియర్ గా, అరౌండ్ 500 కి కాస్త అటు ఇటుగా కొంత ఎక్కువ లేదా తక్కువగా మల్టిపుల్ జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో ప్రభుత్వము, అంటే ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయాల్సింది, ఫస్ట్ గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేశాక గ్రూప్ 2 నియామకాలు, అంటే గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలి. అలా చేస్తే గ్రూప్ 1 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత నిర్వహిస్తే వాళ్ళకి ఆల్రెడీ గ్రూప్ 1 అధికారికంగా వచ్చి ఉంటది కాబట్టి అప్పుడు గ్రూప్ 2 అనేది వాళ్ళు ఒకవేళ అందులో కూడా ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హాజరు కాకుండా ఉంటారు. అదే విధంగా గ్రూప్ 2 కంప్లీట్ అయిన తర్వాత, అంటే గ్రూప్ 2 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అధికారికంగా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు గ్రూప్ 3ని, అంటే గ్రూప్ 2 నియామకాలు పూర్తయిన తర్వాత గ్రూప్ 3ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తే అప్పుడు గ్రూప్ 2 వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 3లో కనుక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే వదిలేసుకుంటారు. ఈ విధమైనటువంటి పద్ధతి పాటిస్తే, ఎందుకంటే మనకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ లేదు కాబట్టి ఇలా చేయగలిగితే అప్పుడు మనకు మల్టిపుల్ జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళ నుంచి ఒక జాబ్ మాత్రమే జాయిన్ అవ్వగా మిగిలిన ఉద్యోగాలు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. అయితే దీనికి మల్టిపుల్ జాబ్స్ వచ్చే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, జాయిన్ అయ్యేది గ్రూప్ 1 మాత్రమే. అయినప్పటికీ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటే, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లో నేమ్ వస్తే తర్వాత అవి బ్యాక్లాగ్స్ అయిపోతాయి జాయిన్ అవ్వకపోతే. కాబట్టి హయ్యర్ జాబ్ అనేది ఏదైతే వాళ్ళు చూస్ చేసుకుంటారో ఆ ఒక్కదానికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి
మిగతా వాటికి స్వచ్ఛందంగా వదులుకుంటే, అంటే ఇక్కడ ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అంటే ఈ ఆర్డరు. నెక్స్ట్ అంతకంటే ఎక్కువగా ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సహకరించాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా జరిగితే అప్పుడు 400 నుంచి 600 అవి కూడా గ్రూప్ 3 స్థాయి ఉద్యోగాలు, కొన్ని గ్రూప్ 2 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడకుండా మిగులుతాయి. ఓకే, సో మన సర్వే యొక్క డీటెయిల్స్, మన అనాలిసిస్, ఎక్స్ప్లెనేషన్, ఈ టాపిక్ అంతా మీకు అర్థమై ఉంటది, నచ్చుంటది. ఇందులో ఏ ఒక్క పాయింట్ మీకు నచ్చినా కూడా, మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్ అనిపించినా కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఎందుకంటే ఇది అవేర్నెస్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ వీడియో కాబట్టి ఎక్కువ మందికి నేను ఎంతైతే ప్రయత్నం చేస్తానో అంతకంటే ఎక్కువ ప్రయత్నం మీరు చేయడం ద్వారా, అంటే మీరు చేసే ప్రయత్నం ఏంటి, సింపుల్ గా షేర్ చేయడము, వీడియోని షేర్ చేయడము, లైక్ చేయడము. లైక్ చేస్తే రీచ్ ఎక్కువ వస్తుంది. ఇక ఈ 2 పనులు చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది. ఇక మన కంటెంట్ కావాలి, రెగ్యులర్ గా మన అప్డేట్స్ ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక తర్వాత ఇంకేమైనా వీటికి సంబంధించి, అంశానికి సంబంధించిన డేటా దొరికినా, ఇంకేమైనా చేయాల్సి వచ్చినా, అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఒక మంచి మార్గంలోనే ఈ మోటివేషన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.